హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఓట్ అప్పీల్ ఎవరు చేశారు, అలాగే అసలు ఏం టాస్క్లు పెట్టారు, ఆ టాస్క్లో ఎవరు లీడింగ్ అయ్యారు, వాటితో పాటు ఈ వారం బిగ్ వీక్ ఎవిక్షన్ ఉండబోతుందా, ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుంది, అసలు ఈసారి బిగ్ బాస్ టాప్ 5 చూసుకుంటున్నారా, టాప్ 6 చూసుకుంటున్నారా, అలాగే కళ్యాణ్ పడాలకి ఓట్ అప్పీల్ ఇస్తారా ఇవ్వరా అనే అంశాలు మనం షార్ట్ అండ్ స్వీట్గా లెస్ దెన్ 10 minutesలో అవగొట్టడానికి నేను ట్రై చేస్తాను. సో మీ సైడ్ నుంచి మనకు కావాల్సిన చిన్న మోటివేషన్, వీడియో చూసి ముందు ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసి చూడండి, అలాగే కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయబోతే వర్త్ టు సబ్స్క్రైబ్ 80,000కి దగ్గరలో ఉన్నాం, 79,000కి ఇంకా దగ్గరలో ఉన్నాం. 70 or 75 సబ్స్ వస్తే 79 అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో ద్వారా వస్తారని కోరుకుంటున్నాను. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, బయోలో కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఫాలో అవడం ట్రై చేయండి, ఎందుకంటే అప్డేట్స్ ఫాస్ట్గా అక్కడ వస్తాయి. ఎందుకంటే గ్రాండ్ ఫైనల్ కూడా దగ్గర పడిపోయాయి కాబట్టి ఎక్కువ అప్డేట్స్ వస్తాయి. సో వీడియో కంటే ముందు స్టోరీలో పెడతా కాబట్టి మీకు త్వరగా అప్డేట్స్ వస్తాయి, అంతకు మించి ఏం లేదు. సో ఫాలో అవడం ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ 12,000 చిల్లర బ్లూటిక్. ఓకే, సో ఈరోజు జరగబోయేది ఏంటంటే, నిన్న మిడ్ నైట్ టాక్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను అక్కడ క్లియర్గా చెప్పాను. ఏమిరా అంటే, నిన్న టీవీ ప్రోమో ఒకటి వచ్చింది, ఈరోజు యూట్యూబ్ ప్రోమో ఒకటి వచ్చింది. టీవీ ప్రోమోలో ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్లో ఒకళ్ళనే కాదు ఇద్దరిని రిమూవ్ చేయాలి టాస్క్లు ఆడే వాళ్ళు. అప్పుడు మంచి గొడవ అవుతుంది. మళ్ళీ సంజన గారిని ఏదో టార్గెట్ చేసినట్టు చూపిస్తున్నారు. సంజన గారు మాస్ వార్నింగ్ ఇస్తారు. ఇప్పుడు కూడా సంజన గారిని తీస్తే ఇంకా వాళ్ళంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. కానీ నాకు తెలిసి వాళ్ళు తీయట్లేదు. డిమాండ్ పవన్ ఎమాన్యుల్ని పక్కన పడేస్తారు అనుకుంటా. అందుకే లీడింగ్లోకి, అంటే తనూజ భరణి గెలిచారు ఈరోజు. గెలిచినంత మాత్రాన లీడింగ్లోకి వచ్చేస్తారంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అవ్వట్లేదు. సో మేబీ ఇద్దరిని తీసేయాలి అన్నప్పుడు ఎమాన్యుల్ ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేశాడు కాబట్టి ఎమాన్యుల్ తీసేస్తారు. డిమాండ్ పవన్ ఓట్ అప్పీల్ చేయకపోయినా ముందు వరకు వెళ్ళాడు కాబట్టి టాప్ 2లో ఉన్నాడని డిమాండ్ పవన్ తీసేసి ఉంటారు. అలాగే వీళ్ళిద్దరూ లీడింగ్లోకి వచ్చి ఉంటారు. సో వీళ్ళిద్దరూ లీడింగ్లోకి రావడం వల్ల ఓట్ అప్పీల్ ఛాన్స్కి ఇద్దరిని నేను ఎలా అయితే ఎమాన్యుల్ని డిమాండ్ పవన్ని పంపారో సంజన అంటే తనూజ భరణి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సేమ్ నిన్నటి కాన్సెప్టే అద్భుతమైన క్వశ్చన్లు అడుగుతారు. డిఫైన్ సక్సెస్ అన్నట్టు ఈరోజు డిఫైన్ ఫెయిల్యూర్ అని అడుగుంటారు. సో అందులో బాగా నచ్చిన వాళ్ళకి లేపుతారు బిళ్ళలు, ఎక్కువ బిళ్ళలు వచ్చిన వాళ్ళకి ఓట్ అప్పీల్ ఛాన్స్. క్వశ్చన్స్ నేను చెప్పాను కదా, మెయిన్ ఎపిసోడ్లో 2-3 క్వశ్చన్లు అడిగారు, కానీ మెయిన్ ఎపిసోడ్లో చూపించినవి తుప్పాస్ క్వశ్చన్లు ఎమాన్యుల్కి. మిడ్ నైట్ టాక్స్లో నేను చేశాను చూడండి, 17-18 క్వశ్చన్లు, సాలిడ్ క్వశ్చన్లు. అందులో 5-6 మంచి క్వశ్చన్లు ఉన్నాయి. ఎమాన్యుల్ని ఇరకాటంలో పెట్టే క్వశ్చన్లు, ఎమాన్యుల్ది తనూజ గొడవల రిలేటెడ్ క్వశ్చన్స్, ఎమాన్యుల్ సంజన రిలేటెడ్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్లు, పవర్ అస్త్ర రిలేటెడ్ క్వశ్చన్స్. అవి వేయలేదు బిగ్ బాస్ మాయ. ఏమో ఈ మధ్య 90 years తొంగుంటున్నాడు. సో అది చూడలేని వాళ్ళు చూడండి, ఈ వీడియో ముందు వీడియో ఉంటుంది. అలాగే ఈరోజు కూడా తనూజని మంచి క్వశ్చన్లు అడిగారని టాక్. బట్ ఎన్ని టెలికాస్ట్ చేస్తారో తెలియదు, కానీ లైవ్ చూసిన తర్వాత నేను మిడ్ నైట్ టాక్స్ లేదు నేనైతే కవర్ చేస్తాను, డోంట్ వరీ. తుమ్ము వస్తుంది, సారీ. సో ఇది కానీ పెట్టే టాస్క్లు మీరు ప్రోమో 1 చూసారు కదా, ఆ టాస్క్లోని ఫస్ట్ వచ్చి తనూజ, సెకండ్ వచ్చేసరికి భరణి గారు, 3 వచ్చేసరికి డీమాన్, 4 వచ్చేసరికి ఎమాన్యుల్, 5th వచ్చేసరికి సుమన్ శెట్టి. తర్వాత ఇంకో టాస్క్ పజిల్ అండి, చైన్స్ రిలేటెడ్ టాస్క్ అంట. పజిల్ ఫామ్ చేసి చైన్ పట్టుకోవాలని, కైండ్ ఆఫ్ ఎంజినెన్స్ రిలేటెడ్ది. ఇది హైలైట్. ఫస్ట్ అవుట్ అయిపోయింది సంజన గారు, సెకండ్ అవుట్ అయిపోయింది తనూజ, 3వది అవుట్ అయిపోయింది సుమన్ శెట్టి, 4వది అవుట్ అయిపోయింది డిమాను, 5వది అవుట్ అయిపోయింది ఎమాన్యుల్. లాస్ట్ వరకు ఉన్నది హైలైట్ భరణి గారు. ఇది మామూలు ఎలివేషన్ కాదు భరణి గారికి. ఎందుకురా అంటే ఆయనకి 0 తర్వాత లీస్ట్ వచ్చింది ఆయనకే కదా, 50,000. అంటే కొంచెం క్రిటిసైజ్ చేసినట్టు. ఇప్పుడు సంజన గారిని ఎలా అయితే హ్యూమిలేట్ చేశారో ఈయన నెక్స్ట్ లెవెల్ హ్యూమిలేషన్ అనుకోవచ్చు. కానీ ఈయన ఆటలు ఆడుతున్నారు. తర్వాత ఫస్ట్ పెట్టిన టాస్క్లో కూడా సెకండ్ పొజిషన్ వచ్చాడు. ఇప్పుడు ఉదయం పెట్టిన టాస్క్లో కూడా సెకండ్ పొజిషన్. ఈ టాస్క్ డిమాండ్ పవన్ ఎమాన్యుల్ అనే టాస్క్లో కూడా ఈయన ఫస్ట్ పొజిషన్లో రావడం అనేది చాలా పెద్ద విషయం. ఈయన పోస్ట్ రీఎంట్రీ ఎందుకు కనెక్ట్ అవుతున్నారు, చాలా అంశాల్లో మెయిన్ అంశం ఏంటంటే టాస్క్లు బాగా ఆడుతున్నారు, విన్ పర్సెంటేజ్ ఉంటుంది. టికెట్ టు ఫినాలే టాస్క్లో కూడా డిమాండ్ పవన్ ఓడించాడు ఆయన. సో అది కనబడుతుంది, అదే ఓటర్ రూపంలో కనబడుతుంది. అది మిడ్ వీక్ ఎవిక్షన్ కాన్సెప్ట్ కూడా కవర్ చేస్తే వీడియోలో మీకు అర్థమైపోతుంది. సో ఆయనకి మంచి ఎలివేషన్, కానీ అన్ఫార్చునేట్లీ ఓట్ అప్పీల్ అయితే రాలేదు. బట్ మంచి స్కోప్ ఉంది ఈరోజు బర్నీ ఫ్యాన్స్కి మండగా. సో ఆయన గెలిచాడు, ఆ టాస్క్ గెలిచాడు. తర్వాత ఓవరాల్గా వాళ్ళిద్దరిని ఎగరేసిస్తున్న తర్వాత అనుకుంటా ఎమాన్యుల్ డిమాండ్ ఎగరేస్తే టాప్ 2 లీగ్ వస్తే వీళ్ళు వెళ్ళారు ఓట్ అప్పీల్కి. ఇది జరగబోతుంది. నెక్స్ట్ ఓట్ అప్పీల్ అనుకున్నది ఏంటంటే శుక్రవారం వరకు నడుస్తుంది.
నడిపించి అందరికీ ఛాన్స్ ఇస్తారు అని అంటున్నారు. అందరికీ ఛాన్స్ ఇస్తున్నప్పుడు నేనేమంటున్నానంటే కళ్యాణ్ పడాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే కళ్యాణ్ పడాలకు ఆల్రెడీ అన్ఫేర్ జరుగుతుంది. ఏంటో తెలుసా? టాస్క్లు ఆడనివ్వట్లేదు. ఓన్లీ సంచలకు స్క్రీన్ స్పేస్ ఉండదు, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండదు, నామినేషన్స్లో ఉండదు. సో ఒకవేళ కొంతమందే ఓన్లీ టాస్క్ల పరంగానే ఫర్ ఎగ్జాంపుల్ నలుగురికి ఇచ్చారనుకోండి, అంటే ఈరోజు తనూజ, రేపు ఫర్ ఎగ్జాంపుల్ డీమోన్ అనుకుందాం, ఎల్లుండి సంజన అనుకుందాం, అప్పుడు సుమన్ శెట్టి బర్నీకి రాలేదు. అలా అన్నప్పుడు కొన్ని కళ్యాణ్ పడాలకి ఇవ్వలేదని ఓకే. మీరు అందరిని ఇరికించి ఒక్కొక్కరికి ఇచ్చేసారనుకోండి, అందరికి ఇచ్చి కళ్యాణ్కి ఇవ్వలేదు అనుకోండి, అది చాలా అన్ఫేర్. సో ఐ హోప్ మీరు ఆ మిస్టేక్ చేయరని కోరుకుంటున్నాను. అందరినీ కవర్ చేసే భాగంగా కొన్ని కళ్యాణ్ని లాస్ట్లో పెడితే తల్లి బిడ్డ అన్యాయం. నేనేం కళ్యాణ్ ఫేవరిజం చేయమని చెప్పట్లే, అందరినీ ఈక్వల్గా చూడమని చెప్తున్నా. సో అందుకే లాస్ట్లో అయినా ఆ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా. ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్కి అలా అనిపిస్తుందో బలంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది ఓట్ అపీల్ గురించి రిగార్డింగ్ కళ్యాణ్ పడాల. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఈ వారం 90% దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ మిడ్ వీక్ ఎవిక్షన్. అది థర్స్డే నైట్ జరగవచ్చు, మనకు అది ఫ్రైడే చూపించవచ్చు. సో మేనేజ్మెంట్ టాప్ 5 వెళ్దాం అనుకుంటున్నారంట. సో యాజ్ ఆఫ్ నో టాప్ 7 ఉన్నారు కాబట్టి థర్స్డే మిడ్ వీక్ అంటే మనకి ఫ్రైడే టెలికాస్ట్ అవుతుంది. ఫ్రైడే ఒకరు ఎగిరిపోతారు కదా, సాటర్డే ఒకరు ఎగిరిపోతారు. సో 5 అయిపోతారు. సో ఆ 5 ఎవరు అనేది యాజ్ ఆఫ్ నో ప్రకారం మాట్లాడుకుంటే ఒక క్లారిటీ రావటం లేదు. 4 మెంబర్స్ అయితే వస్తుంది. ఆ 5th మెంబర్ కోసం చాలా టఫ్ ఫైట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది చూడండి, మీరు ఓటింగ్లు ఎంత సీరియస్గా తీసుకున్నారో తెలియదు కానీ సో బాటమ్ 3 ఉన్నోళ్ళు కంటెస్టెంట్ తాలూకా ఫ్యాన్స్ ఇంకా సీరియస్గా తీసుకోవాలి. అంటే ఎందుకంటే ఎవరినైనా అలా అగ్రెసివచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ 2లో 2 ఉన్నారు అనుకోండి, 6th పొజిషన్ 5th పొజిషన్. 6th పొజిషన్ వాళ్ళనే లేపియాలని లేదు, 5th పొజిషన్ వాళ్ళని లేపియచ్చు ఈసారి. సో అందుకే ఇది గ్రాంటెడ్గా తీసుకోకుండా ఓట్లు హాట్స్టార్ ద్వారా ఓట్స్ వేసుకోండి, అలాగే ఫోన్ కాల్ ద్వారా ఓట్లు వేసుకోండి. ఇప్పుడు మిడ్ వీక్ ఎవిక్షన్ జరిగితే ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అంటే లాస్ట్ సుమన్ శెట్టి ముందు సంజన ముందు భరణి. నాకు తెలిసి భరణి గారిని టచ్ చేయరు. అండ్ భరణి గారికి ఈరోజు ఎపిసోడ్ కూడా బూస్టప్, సో మంచిగా ఓట్లు కూడా పడే అవకాశం కూడా ఉంది కాబట్టి భరణి గారిని కాసేపు పక్కన పెట్టండి. ఇంక మిగిలిన ఇద్దరు ఎవరు? సుమన్ శెట్టి అండ్ సంజన గారు. సో వీళ్ళిద్దరూ చాలా రిస్క్లో ఉన్నారు. ఎందుకంటే టాస్క్లు కూడా సుమన్ శెట్టి అయితే ఆయన ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు, కనబడట్లేదు అని చెప్పి యాడ్ ఇవ్వాలి. సో సుమన్ శెట్టి సంజన వీళ్ళిద్దరూ బాటమ్ 2లో ఉన్నారు కాబట్టి సుమన్ శెట్టిని అయినా లేపియొచ్చు. మిడ్ వీక్ ఎవిక్షన్లో భాగంగా సంజన గారిని లేపేసి సుమన్ శెట్టిని శనివారం అయినా లేపియొచ్చు. ఒకవేళ శనివారం వచ్చే రిపోర్ట్లో ఒకవేళ శనివారం ఆయన లిస్ట్ ఉంటే, లేదా ఒకవేళ బర్నీ లిస్ట్ ఉంటే బర్నీని లేపేస్తారు. బట్ మోస్ట్లీ యాజ్ ఆఫ్ నో ఎవరిని డిసప్పాయింట్ చేయాలని కదా, యాజ్ ఆఫ్ నో బాటమ్ 2లో ఉన్నది మాత్రం సుమన్ శెట్టి అండ్ సంజన. వీళ్ళిద్దరి మధ్యలోనే గేమ్ జరగబోతుంది. ఈరోజు బుధవారం కదా, రేపు రాత్రికి జరగబోతుంది. సో ఆనెస్ట్గా జనరల్ ఆడియన్స్ అడుగుతుంది ఏంటంటే మిడ్ వీక్ ఎవిక్షన్ ప్రాసెస్ జరిగితే వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వారం మీరు ఎవరికి ఓట్ వేసారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరైతే బాగుంటాయి, ఇప్పుడు వచ్చి అడగలే, నేను ఇక్కడి నుంచి అడుగుతా, బిగ్ బాస్ సీజన్ 9 ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో బలంగా కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.